ఈ వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇది చైల్డ్ గర్ల్స్ కోసం అయితే చేశాను. చాలా బాగుంటది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు డీటెయిల్‌గా చెప్తాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ నేను చిన్న డెమో అయితే చూపిస్తాను మీకు. ఆ డెమో చూసాక ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా చెప్తాను. ఇక్కడ నేను మ్యూట్‌లో అయితే పెడుతున్నాను. మ్యూట్ లేకుండా అయితే చూపించలేను. ఎందుకంటే నాకు కాపీరైట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి నేనైతే చూపించలేను. ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో అయితే చూసేయండి మీరు. చూసిన తర్వాత డీటెయిల్‌గా చెప్తాను. చూస్తున్నారు కదా వీడియో మొత్తం సౌండ్తో చూస్తే ఇంకా మంచి ఫీల్ అయితే ఉంటుంది. దీని ఒక ప్రాజెక్ట్ లింక్, వీడియోలో ఒక ప్రాజెక్ట్ లింక్ అనేది నేను ఎక్కడుందో లాస్ట్ వరకు అయితే చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీరు. ఫస్ట్ అయితే ఈ టెంప్లెట్ అయితే మీరు ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది ప్రాజెక్టు. ఫస్ట్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఒక 5 ఫోటోస్ అనేది కావాలి. 5 ఫోటోస్ అనేది కావాలి మీకు. ఆ 5 ఫోటోస్ అనేది ఇక్కడైతే పెట్టుకోండి. 5 ఆర్ 6 ఉంటుంది చూద్దాం. ఇక్కడ గ్రూప్ ఉంటుంది మీకు. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు 6 ఫోటోస్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో 6 ఫోటోస్ ఉంటుంది. ఈ 6 ఫోటోస్ అని మీరైతే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి మీరు. ఫస్ట్ అయితే దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవాలంటే ఫోటో రూమ్ యాప్ అనేది కావాలి మీకు. ఫోటో రూమ్ యాప్ అనేది మన ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీకు ఫోటో రూమ్ యాప్ నుంచి అయితే అక్కడ సెర్చ్లో ప్లేస్టోర్లో వెళ్ళి సెర్చ్లో ఫోటో రూమ్ యాప్ అనేది సెర్చ్ చేస్తే మీకైతే ఈ సింబల్తో పాటు ఒక యాప్ వస్తుంది. ఆ యాప్ అనేది మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇన్స్టాల్ చేసి మీ మెయిల్తో అయితే లాగిన్ అయితే అయిపోండి. ఇక్కడ మీకు ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేస్తే మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. మీ లాగిన్ అయితే ఇలా ఉంటుంది మీకు. దాన్ని క్లిక్ చేసి ఒక ఫోటో అనేది రిమూవ్ అయితే చేసుకోండి. ఇలాగైతే రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద వైట్ అని వస్తుంది. ఇక్కడ మీకు కింద వైట్ ఉంటుంది. ఈ వైట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎరేజ్ ఉంటుంది. ఎరేజ్ని క్లిక్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇలానే మీకు ఒక 6 ఫోటోస్ అనేది బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోండి మీరు. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు ఎలైట్ మోషన్లోకి అయితే వచ్చేసేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చాను, అంటే గ్రూప్ అనేది ఇచ్చాను కదా మీకు. ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోవాలి మీరు. జస్ట్ ఇలా ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఈ సేమ్ సైజ్ వచ్చేలా చూసుకోండి. మీ 2 ఫింగర్స్తో అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మీరు. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకొని కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది ఇలా ఫోటో మీద ట్యాప్ చేయడం, ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ మీరు కొంచెం మీ సైజ్ని ఈ మొత్తం ఫోటోస్ ఏ సైజులో ఉందో ఆ సైజుని అయితే మీ 2 ఫింగర్స్ అయితే కన్వర్ట్ అయితే చేసుకోండి. ఇలానే మీకు 6 ఫోటోస్ ఉంటుంది. ఈ 6 ఫోటోస్ అనేది ఇలానే చేసుకుంటే ఇక్కడ మీకు గ్రూప్ అనేది మీకు బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో అనేది రెడీ అయితే అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో ఉంటుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోటో అనేది పెట్టుకోండి మీరు. సపోజ్గా ఈ ఫోటో పెడతాం మీకు. ఈ ఫోటో మీద ట్యాప్ చేయడం, ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం, మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీరు ఈ ఫొటోస్ అన్నీ ఇలానే మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేయడం, మళ్ళీ కలర్ ఫిల్లోకి వెళ్ళడం, స్టార్ ఐకాన్ని క్లిక్ చేయడం, మళ్ళీ ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, ఇలా ఫోటో సెలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోవడం. అంతే, మీకు అనేది ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. మీరు ఈ వీడియో అంటే మీ ఈ గ్రూప్లో లాస్ట్కి ఏ ఫోటో పెడతారో అదే ఫోటో ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి. సపోజ్గా మీరు ఈ ఫోటో పెట్టారనుకోండి. సపోజ్ నేను ఒక ఫోటో పెట్టి చూపిస్తా. అదే గ్రూప్లో లాస్ట్లో ఉన్న ఒక ఫోటో అనేది మీకు చేంజ్ చేసి చూపిస్తా. సపోజ్గా ఈ ఫోటోనే ఉందనుకోండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని మీకు కొంచెం సైజ్ అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు లాస్ట్కి ఏ ఫోటో ఉంది, ఈ ఫోటో ఉంది కాబట్టి ఇదే ఫోటోని మీరైతే ఇక్కడైతే పెట్టుకోండి. కొంచెం చూడడానికి అంటే మీకు యానిమేషన్ వచ్చేప్పుడు కొంచెం చూడడానికి లుక్ అయితే ఉంటుంది. చూడండి మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా చూడండి, చూసారు కదా. చూడండి చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మీరు చూడడానికి కొంచెం లుక్ ఉంటుంది కాబట్టి అలా అయితే చెప్పాను మీకు. లేకుంటే మీ దగ్గర వేరే ఫోటో పెట్టుకున్నా కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అది. దాని తర్వాత ఈ ఫొటోస్ అన్నీ రీప్లేస్ పెట్టుకుంటే ఈ లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. కొన్ని ఒక 7 or 8 ఫొటోస్ ఉంటుంది. ఈ 8 ఫొటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో అనేది రెడీ. దాని తర్వాత పైన ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచే మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టుకున్నామో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.